హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అత్యవసర సమాచారం అండి. మీ స్మార్ట్ ఫోన్‌లోనే లైఫ్ సర్టిఫికేట్ అనేది 5 నిమిషాల్లో అప్‌లోడ్ చేయండి ఇలా అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా మీ పెన్షన్ ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మీ ఖాతాల్లో జమ కావాలంటే ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయవలసి ఉందండి. అదేంటంటే ఏంటో కాదు, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీరు జీవించే ఉన్నట్టు ధృవీకరించే వార్షిక వెరిఫికేషన్ లేదా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడం తప్పనిసరి. ఈ ప్రక్రియ జనవరి 1 తేదీ నుండి ప్రారంభమై ఫిబ్రవరి 28 తేదీ వరకు కొనసాగబడుతుంది. మరి ఈ 2 నెలల గడువులోపు మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే మార్చి నెల నుండి రావాల్సిన పెన్షన్ అయితే నిలిచిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గడువు ముగిసే వరకు కూడా వేచి చూడకుండా వెంటనే పూర్తి చేసుకోవడం ఉత్తమం. మీ సౌకర్యాన్ని బట్టి ఈ వెరిఫికేషన్ ప్రక్రియను వివిధ పద్ధతుల్లో పూర్తి చేయవచ్చు. మీరు నేరుగా మీ పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయానికి ఎస్‌టీఓకి వెళ్లి బయోమెట్రిక్ వేయడం ద్వారా పనిని పూర్తి చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం గుర్తించిన పెన్షనర్ల సంఘాల కార్యాలయాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులో అయితే ఉంటుంది. టెక్నాలజీపై అవగాహన ఉన్నవారు మీ దగ్గరలోని నెట్ సెంటర్‌లకు వెళ్లి జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా అప్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే వీటన్నిటికంటే సులభమైన మార్గం మీ ఇంట్లోనే కూర్చొని మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఫేషియల్ అథెంటికేషన్ పూర్తి చేయడం. దీనికోసం మీకు ఆధార్ నంబర్, పీఓపీ, బీపీఓ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు మరియు ఆధార్‌తో లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ సిద్ధంగా అయితే మీతో ఉండాలి. సో, మనము ఇప్పుడు మొబైల్‌లో ఎలా చేయాలో చూద్దాము. ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్నటువంటి పెన్షనర్ల కోసం ప్రత్యేక నిబంధనలున్నాయి. మీరు మీ పిల్లల వద్దకు లేదా విహారయాత్ర కోసం విదేశాలకు వెళ్ళినట్లయితే అక్కడ ఇండియన్ ఎంబసీ లేదా కన్సల్టేటివ్ అధికారుల ద్వారా ధృవీకరించబడిన లైఫ్ సర్టిఫికేట్‌ను ఫిజికల్ రూపంలో మీరు సంబంధిత ట్రెజరీకి పంపవలసి ఉంటుంది. ఇక వృద్ధాప్యం లేదా అనారోగ్యం కారణంగా కదలలేని స్థితిలో ఉన్నవారు, వేలిముద్రలు పడని వారు అస్సలు ఆందోళన చెందవద్దు. మీరు ఈ విషయాన్ని ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు ఒక అధికారిని నేరుగా మీ ఇంటికే పంపి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనివల్ల అనారోగ్యంతో ఉన్నవారు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. స్మార్ట్ ఫోన్ ద్వారా మీ లైఫ్ సర్టిఫికేట్‌ను సులభంగా సమర్పించే విధానాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. మొదటగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆధార్ ఫేస్ ఆర్‌డీ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ఇది మీ ముఖాన్ని స్కాన్ చేయడానికి అంటే మన ఫేస్‌ని రికగ్నైజ్ చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుందనమాట. ఆ తర్వాత జీవన్ ప్రమాణ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీ ముఖాన్ని అంటే మీ ఫేస్ స్కాన్ చేయమని అడుగుతుంది. సో, కెమెరాను మీరు చూస్తూ సమాంతరంగా ఉంచి కళ్ళు ఆర్పడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. సో, తదుపరి దశలో మీ పేరు ఆధార్‌లో ఉన్నట్టుగా పీపీఓ నంబరు, పెన్షన్ రకం, సర్వీస్ లేదా ఫ్యామిలీ పెన్షన్ ఏ టైప్ అయితే ఆ టైపు మరియు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పెన్షన్ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ అయితే నొక్కండి. ఇప్పుడు మీ ఫేస్ స్కాన్ చేసేటప్పుడు వెలుతురు స్పష్టంగా ఉండేలా చూసుకోండి మరియు కంటి అద్దాలు ఉంటే వాటిని తీసేసి స్కాన్ చేయడం మంచిది. స్కాన్ సక్సెస్ అయిన వెంటనే మీ మొబైల్ నంబర్‌కు ప్రమాణ్ ఐడీ మెసేజ్ రూపంలో వస్తుంది. ఈ ఐడీని ఉపయోగించి మీరు ఆన్‌లైన్ నుండి మీ లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫిబ్రవరి 28 తేదీ లోపల ఈ పని పూర్తి చేయకపోతే ఏప్రిల్ నెలలో అందాల్సిన మార్చి నెల పెన్షన్ అనేది ఆగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ పెన్షన్ పునరుద్ధరించుకోవాలంటే ట్రెజరీ ఆఫీసుల చుట్టూ తిరగడం చాలా శ్రమతో కూడిన పని కాబట్టి కేవలం 5 నిమిషాల్లో పూర్తయ్యే ఈ సులభమైన ప్రక్రియను ఇప్పుడే పూర్తి చేసి నిశ్చితంగా అయితే ఉండగలరని మనవి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇంట్లో ఉండే మొబైల్ ద్వారా ఎలా మన యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ను, జీవన ప్రమాణ పత్రాన్ని ధృవీకరించుకోవచ్చు. అలాగే విదేశాల్లో ఉండేవాళ్ళు ఎలా చేయాలనేది తెలుసుకున్నాము. సో, నడవగలిగే వాళ్ళు
వెళ్ళగలిగేవారు. మీ దగ్గరలో ఉన్న ట్రెజరీ ఆఫీస్‌కి ఎళ్లి మాన్యువల్‌గా సబ్మిట్ చేయండి. సో, మనము మెథడ్‌లో సబ్మిట్ చేసినా సరే మనకు రిసిప్ట్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్ అండి. రిసిప్ట్ ఉంటేనే మనకు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టుగా ఆధారం అయితే ఉన్నట్టనమాట. సో, అది మాత్రం తీసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.